కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా విధ్వంసం, హైడ్రాలు, మూషీల పేరు మీద ప్రజలను అల్లకల్లోలం చేసి తీవ్రంగా నష్టం జరుగుతుంది తెలంగాణ ప్రజలకు. ఈరోజు 69 లక్షల మంది రైతులకు 82,000 కోట్లు ఇచ్చిన మాట వాస్తవం కదా. వాళ్ళు ఇవ్వాల్సిన రైతు బంధు ఇవ్వకుండా ఒక 21,000 కోట్లు రుణమాఫీ చేశారు. ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు తప్ప 1,37,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఉత్పత్తి రంగాలకు పెట్టకుండా అట్టర్లీ ఫెయిల్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇక ఈ రోజు రేషన్ కార్డుల పేరు మీద, రైతు భరోసా పేరు మీద జరుగుతున్నటువంటి చర్చ మొత్తం 13,000 గ్రామాలు లేచి కూర్చున్నాయి. రైతులు, కర్షకులు, కార్మికులు విభిన్నంగా మొత్తం ఎక్కడెక్కడ అడ్డుకుంటుంది మాత్రం ప్రధానంగా బీఆర్ఎస్ నాయకులు. బీఆర్ఎస్ నాయకులు అట్లా ఏముండదు. ఎందుకంటే ప్రజలకు తెలిసిపోయిన మాట ఏంటంటే ఈ రోజు 14 నెలల్లో మోసపూరితమైన మాటలు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు 22 లక్షల మంది రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుంటే వాళ్ళు ఈ 14 నెలల్లో 3 సార్లు ఎంక్వైరీలు చేసి 4,75,000 అప్లికేషన్లు మేము ఫుల్ఫిల్ చేస్తున్నాం అని చెప్తున్నారు. అంటే వాళ్ళ క్లారిటీ ఎక్కడుంది గవర్నమెంట్ కు దీని మీద పూర్తిగా అవగాహన లేక ఆయన దావోస్, సింగపూర్ తిరుగుతుంటే ఇక్కడ మినిస్టర్లు కర్ణాటక పోతుంటే ప్రజల తీవ్ర వ్యతిరేక కనబడుతున్నది. ఇద్దరు ఎమ్మెల్యేలకు వాళ్ళ కోపం వచ్చి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ గారు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ మొత్తం నిర్వీర్యం చేసింది తెలంగాణను. అడ్మినిస్ట్రేషన్ లేదు, 6 మినిస్టర్ లేరు, అసలు హోమ్ మినిస్టర్ లేడు. అసలు ఎక్కడ ప్రతి రెవెన్యూ గ్రామాలలో ఇవాళ మొత్తం అడ్డుకుంటున్నారు. రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు. అసలు ఆ రేషన్ కార్డుల గురించి 3 సార్లు అప్లికేషన్ తీసుకుని అట్టర్లీ ఫెయిల్ అయిపోయింది. ఇలా దావోసుకున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరిగిన దాంట్లో కూడా అన్ని దొంగ మాటలు, దొంగ హామీలతోని విపరీతంగా ధ్వంసం చేస్తారు తెలంగాణ. మళ్లీ 10 ఏళ్ళు వెనుకకు పోతుంది. విభిన్నంగా జరిగినటువంటి గుణాత్మకమైన మార్పు లాస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ వచ్చిన వాస్తవం. పెట్టుబడులు వచ్చినాయి, డెవలప్మెంట్ అయింది. ఏదో కనుచూపు మేరలో మేము వస్తున్నామని చూసుకుంటే 1.8% వాళ్ళు గెలిచిర్రు. ఈ రోజు మొత్తం విధ్వంసం జరుగుతుంది కాంగ్రెస్ పాలనలో. ఏం జరిగిందంటే ఎక్కడ ఒక రైతు బంధు లేదు. ఇలా దసరాకు బట్టలు ఇచ్చేది ఆ బట్టలు లేదు, మన రంజాన్ కి ఇచ్చేది అది లేదు, క్రిస్మస్ కి ఇచ్చేది అది లేదు. ఎక్కడికక్కడ ఎన్ని హామీలు, అసలు ఒక్క హామీ నెరవేర్చిన దాఖలాలు తెలంగాణలో లేవు. 1,78,000 కోట్లు ఇలా పెట్టుబడి వచ్చినాయని గవర్నమెంట్ చెప్తుంది. ఎక్కడొచ్చినాయి? ఇలా 2025 వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరిగినటువంటి ఒప్పందాలలో అన్ని దొంగ ఒప్పందాలు జరిగినాయి. ఇలా 2024లో 2024లో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో 43,000 కోట్లు వచ్చినాయి. 10,000 కోట్లు చెన్నైకి వెళ్ళిపోయినాయి. ఇలా ఒక్క 1%, ఒక సింగిల్ స్టార్ట్అప్ తెలంగాణకు రాలేదు. లాస్ట్ ఇయర్ కనుక 6 గ్యారంటీలు అసలు మీకు ఏది అమలు కాలేదు అనిపించింది? ఆల్రెడీ 500 గ్యాస్ ఇస్తూనే ఉన్నారు, లేకపోతే 200 యూనిట్ ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నారు. దాదాపు వీళ్ళు వచ్చిన కేవలం 6 నెలల్లోనే 55,000 ఉద్యోగాలు ప్రకటించారు. 500లకు రైతు బోనస్ చేశారు. సార్ నేను చెప్తున్నంటే 93 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. మీరు 93 లక్షల మందికి గ్యాస్ సిలిండర్ 500 మెంబర్స్కి ఇవ్వాలి, 500 రూపీస్కి ఇవ్వాలి. మీరు ఇస్తున్నది 22 లక్షల మందికే ఇస్తున్నారు. మిగతా వాళ్ళు చెల్లట్లేదు. గృహజ్యోతి మీద కరెంటు మీరు 200 యూనిట్లు ఫ్రీ పెట్టారు. 94 లక్షల మందికి ఇవ్వాలి. మీరు ఇస్తుంది 40 లక్షల మందికి. ఎక్కడిచ్చారు? ఇలా బస్సు ఒకటే ఫ్రీ పెట్టారు. విద్యార్థుల కార్డు అని చెప్పారు. ఎక్కడిచ్చారు? 55,000 ఉద్యోగాలలో మీరు ఇచ్చింది 1,100 ఉద్యోగాలు. మొత్తం ఎగ్జామ్ పెట్టి మేము నోటిఫికేషన్లు ఇచ్చింది. ఏ విద్యార్థిని అడిగినా మీకు చెప్తారు. ఎందుకు దొంగ హామీలు బస్సులు పెట్టి ఇలా అర్బనైజేషన్ లో బస్సులు తిరుగుతున్నాయి. రూరల్ ఎవరు ఎక్కుతారు? కూలీలు ఎక్కుతారా బస్సులు? ఇక్కడ బస్సులు ఎక్కి నానా గొడవలు చేసుకుంటారు. మీరు ఎక్స్టెన్షన్ బస్సులు పెంచలేదు. ఇలా బస్సులు మొగోళ్ళు ఎక్కలేకపోతున్నారు. ఎందుకంటే ఎక్కి బాధపడేదానికంటే ఎక్కువ. ఇలా మీకు తగ్గిపోయింది, మైలేజ్ కూడా తగ్గిపోయింది. నేను ఏమంటున్నానంటే మీరు చేస్తున్నదంతా ప్రజా వ్యతిరేక సంకట పాలన. ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. 94 లక్షల రేషన్ కార్డులు ఉంటే 94 లక్షల మందికి మీరు బ్రూత్ ఇవ్వాలి. మీరు గృహజ్యోతి గాని, సిలిండర్లు గాని, ఏది గాని 20-30 లక్షల మందికే ఇస్తున్నారు. అది ఎట్లా సాధ్యమవుతుంది? మొత్తం మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది? ఇంకా రుణమాఫీ కూడా పూర్తి కంప్లీట్ కాలేదు కదా. మీరు అన్ని మసిమూసి మారడుగాయల అమ్మే పరిస్థితులు గవర్నమెంట్ అట్లా నడిపిస్తున్నది. అట్టర్లీ ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్. అంటే మీరు ప్రభుత్వం దిగేసరికి మొత్తం ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము సరిదిద్దుతున్నామని చెప్తా ఉన్నారు కదా. అంటే అంతకుముందు ఖజానా ఖాళీ వాళ్ళకి తెలియదా? అంటే హామీలు ఇస్తున్నప్పుడు తెలియదా? ఎక్కడ 29 రాష్ట్రాలలో ఎక్కడ క్రెడిట్ లో డబ్బులు ఉండవు. మనం క్రియేట్ చేసుకోవాలి. జీడీపీని పెంచాలి, ఫర్ క్యాపిటల్ పెంచాలి, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చి ఉత్పత్తి రంగాలలో పెడితే పెట్టుబడులు వస్తాయి. అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే ఏం తెలియకుండా మీరు దొంగ హామీలు ఇచ్చి ఇలా బోర్ల బొక్కలు పడరు. అసెంబ్లీలో డబ్బులు లేకనే మేము దావోస్ పర్యటన సందర్భంగా అంటే 10 ఏళ్లలో మీరు తీసుకురాని దానికి సంబంధించి 1,64,000 కోట్ల పెట్టుబడి వాళ్ళు తీసుకొచ్చారు కదా. ఇప్పుడు
సార్, 10 ఏళ్ల మేము పాలనలో మీరు తీసుకొచ్చిన గౌరవ లిజెండరీ కేసీఆర్ గారు వేసినటువంటి అడ్మినిస్ట్రేషన్ పవర్స్ తోనే హైదరాబాద్ కు ఈ రోజు పెట్టుబడులు వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ వీళ్ళు తీసుకొచ్చిన 40,000 పెట్టుబడులు ఎక్కడున్నాయి? ఉట్టి జీరో, మొత్తం జీరో. 18 స్టార్టప్స్ వచ్చినాయి. ఒక సింగిల్ 100 రూపీస్ కూడా ఎక్కడ ఎస్టాబ్లిష్మెంట్ కాదు. లాస్ట్ 2024 లో వచ్చిన 40,000 కోట్లు ఎక్కడ పోయినాయి? వాళ్ళు తెచ్చినాయి. మేము తీసుకొచ్చినాం. మేము 2,14,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినాం. 5 ఏళ్లు కష్టపడితే 6వ సంవత్సరం నుంచి ఫలితాలు వచ్చినాయి. 8-9 లక్షల మందికి ఐటీ సెక్టర్ లో జాబులు వచ్చినాయి. ఎక్కడ వీళ్ళు అసలు మొత్తం భారతదేశం అంటే మీరు 10 ఏళ్లలో 2 లక్షల కోట్లు తీసుకొస్తే వీళ్ళు కేవలం ఒక ఏడాదిలోనే 1,64,000 కోట్లు పెట్టుబడులు ఇప్పుడు తీసుకొచ్చామని చెప్తా ఉన్నారు. సార్, మేము 10 ఏళ్లలో తీసుకొచ్చినాయి చాలా గొప్ప. ఎందుకు తెలుసా? హైదరాబాద్ ఓన్లీ భారతదేశంలో ఏ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి డెవలప్మెంట్ ఇలా మేము పునాదులు వేస్తేనే పెట్టుబడులు వస్తున్నాయి హైదరాబాద్ కు. మిమ్మల్ని చూసి ఏం పునాదులు పెడితే మీరు పెట్టే హైడ్రాక్, మీరు పెట్టే మూచికి ఇక్కడ రావు. ఇక్కడ ఏంటంటే కొంచెం సాఫ్ట్వేర్ ఎక్స్టెన్షన్ అయింది. ఇప్పుడు సెమీ కండక్టర్లు వస్తున్నాయి, ఏఐ వస్తుంది, దానికి ఎక్స్టెన్షన్ అయ్యి కొత్తవి వస్తున్నాయి. అవి కూడా పూర్తిగా విస్తీర్ణ, విప్రో విస్తీర్ణనే, అమెజాన్ విస్తీర్ణనే, ఏఐ టాటా ఏఐ విస్తీర్ణనే, మెగా విస్తీర్ణనే. ఎక్కడ వచ్చినాయి? అవన్నీ ఉన్న స్టార్టప్స్ లే కదా ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు కొత్తగా తీసుకొచ్చి మీరు ఎలిగేషన్ చేసి తెలంగాణ డెవలప్మెంట్ కార్పొరేషన్ ల్యాండ్ ఎలిగేషన్ చేస్తే కొత్తది వచ్చినట్టు. అది 2 years పడుతుందా, 3 years పడుతుందా, 4 years పడుతుందా అని మీరు చెప్పలేరు. ఒక స్టార్టప్ వచ్చిందంటే మినిమం 4 years, 5 years వర్క్ జరగాలి ఇక్కడ. మేము వేసిన పునాదులతోనే ఇవాళ భారతదేశంలో హైదరాబాద్ కు ఏ క్యాపిటల్ సిటీకి లేని పెట్టుబడులు వస్తున్నాయంటే అది గౌరవ కేటీఆర్ గారు, గౌరవ కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని చూసే ఈ స్టార్టప్లు వస్తున్నాయి తప్ప రేవంత్ రెడ్డిని చూసి ఎవరైనా ఇస్తారా అండి స్టార్టప్లు? ఎక్కడన్నా జరుగుతాయండి సార్ అది? ఓకే రైట్. మనతో పాటు చరణ్ కౌశిక్ యాదవ్ గారు జాయిన్ అయ్యారు. చరణ్